ఈ సమ్మర్‌లో శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే, చలవనిచ్చే డ్రింక్ అయితే చెప్తాం. దీన్ని ఫ్రూట్ సలాడ్ అంటారు. ఈ సలాడ్ ఎలా చేయాలనేది పక్కా కొలతలతో ఈ వీడియోలో చెప్తాను. పిల్లలు ఫ్రూట్స్ తినకున్నట్లయితే ఈ సలాడ్ చేసిస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియో చూద్దాం. ముందుగా అయితే నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. లీటర్ పాలకి ఎంత సలాడ్ అవుతుంది, ఎంత ఫ్రూట్స్ తీసుకోవాలనేది చెప్తాను. సో, లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇది చిన్న మంట మీద బాగా మరిగించాలి. క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. దగ్గరగా మరిగించిన తర్వాత క్లస్టర్ పౌడర్ తీసుకొని, నేనైతే వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను క్లస్టర్ పౌడర్‌కి. క్లస్టర్ పౌడరు ఒక గ్లాస్‌లో తీసేసుకొని పౌడరు, దాన్ని కొంచెం మిల్క్ అనేది దగ్గరగా అయిన తర్వాత మీకు తెలుస్తది చిక్కదనం అనేది. చిక్కదనం అయిన తర్వాత షుగరు, మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత షుగర్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలాచీ పౌడరు మిక్సీ కొట్టేసి, అంటే డైలీ మామూలుగా మిక్సీ కొట్టకుండా షుగర్ వేసి మిక్సీ కొడితే బాగా పడుతుంది. తర్వాత క్లస్టర్ పౌడర్ తీసుకొని ఒక గ్లాస్‌లో, అది వాటర్‌లో చేయాలండి. మనం పూర్వకాలంలో అంబలి ఎలా తయారు చేసుకుంటామో, పిండిని ఒక గ్లాస్‌లో తీసుకొని వేడి నీళ్ళు ఎలా ఏస్తామో, అలాగా క్లస్టర్ పౌడర్‌ని ఒక గ్లాస్‌లో తీసుకొని వాటర్‌లోకి చేయాలి. ఈలోపు మనం ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్‌లో బాగా ఉంచాలి కొద్దిసేపు. పాలు బాగా పొంగొస్తాయి. పొంగొచ్చిన తర్వాత కూడా చిన్న మంట మీద బాగా దగ్గరగా కలుపుతూ ఉండాలి. మిల్క్ పల్చగా అయిపోతే ఫ్రూట్ సలాడ్ అనేది అంత పర్ఫెక్ట్‌గా రాదు. మనమైతే కలుపుతూనే ఉండాలి. తర్వాత ఏమో ఒక గ్లాస్ తీసుకొని, ఆ గ్లాస్‌లో క్లస్టర్ పౌడర్ అనేది వాటర్‌లోకి కలపాలని చెప్పాను కదా! ఆ వాటర్‌ని కూడా కొంచెం మనం ఈ పాలలో వేసేయాలి. మిల్క్ ఇప్పుడు కూడా ఇలా పొంగేటప్పుడు పొంగిపోతుంది కదా అని వాటరు మరిగిపోయింది, పాలు మరిగిపోయినాయి అని చెప్పేసి మనం అనుకోకూడదు. క్లస్టర్ పౌడర్‌ని బాగా కలిపి కొంచెం వేసుకుంటూ అలా చేయాలి. ఒకేసారి వేస్తే అది గడ్డల్లా కట్టేస్తది. సో, ఇలా వాటర్‌లాగా వేసేసి అలా కలుపుతూనే ఉండాలి. ఫైనల్‌గా ఈ బాదం మిల్క్ కలర్ ఎలాగైతే ఉందో క్రీమ్ మిల్క్, ఆ కలర్ వచ్చేసే వరకు కొంచెం బాగా మరగనివ్వాలి. చిన్న మంట మీద, ఏది ఎక్కువ మంట పెట్టినట్లయితే అది పొంగిపోతుంది తప్ప మనకి అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాదు. సో, బాదం మిల్క్ మనం తాగేటప్పుడు ఎలా ఫీల్ అవుతామో, ఉట్టగానే అది మనం చేతికి పెట్టేసరికి ఆ మిల్కీ ఫ్లేవర్ అనేది కనిపియాలి. తర్వాత ఫ్రూట్స్‌ని అనేది నీట్‌గా కట్ చేసేసుకొని, దానిమ్మ, నెక్స్ట్ మీరు ఏ ఫ్రూట్ అయితే ఉంటుందో ఆ ఫ్రూట్ అనేది ఖచ్చితంగా అయితే ఈ సమ్మర్‌లో దొరికే బాడీకి కూల్‌నిచ్చే ఫ్రూట్స్ తీసుకుంటే బెటరు. సో, నేను దానికోసం అయితే బనానా తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, గ్రేప్సు, అలాగే దానిమ్మ కూడా తీసేసుకున్నాను. సో, ఇవన్నీ కూడా దానిమ్మ అయితే కట్ చేయాల్సిన లేదు. బనానా అయితే చిన్న పీసెస్ కట్ చేయాలి. అలాగే గ్రేప్స్‌ని కూడా 2 పీసెస్ కింద కట్ చేసుకుంటే కొంచెం స్పూన్ గానీ, తాగేటప్పుడు గానీ కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, పిల్లలు తాగేటప్పుడైనా నమిలేటప్పుడు కన్వీనియంట్‌గా, కంఫర్ట్‌గా అనిపిస్తదనమాట. సో, ఇలా పీసెస్ తీసేసుకొని నీట్‌గా మనం ఏ సైజులో అయితే, చాలా చిన్న సైజ్ అనమాట. ఒక స్పూన్‌లో ఇలా తీసేసరికి 3 పీసులు వచ్చేటట్టు అలా కట్ చేసుకొని, ఆ సైజులో కట్ చేసేసుకుంటే మనకి తినేటప్పుడు కన్వీనియంట్‌గా ఉంటదనమాట. సో, దీని తర్వాత ఏమో మనం ఏదైతే మరిగించామో ఆ క్లస్టర్ పౌడర్ ఇందాక చేసాం కదా! దాన్నేమో తీసేసుకొని ఈ ఫ్రూట్స్‌నేమో అందులో వేయాలి. సో, ఈ ఫ్రూట్స్ బాగా కట్ చేసిన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో క్లస్టర్ పౌడర్‌ని, అది పూర్తిగా కూల్ అయిన తర్వాత వేయాలండి. వేడిగా ఉండేటప్పుడు ఏసేసుకుంటే ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాని నేచర్ నుంచి వచ్చే అది వేడిగా అయిపోయి పోతదనమాట. అంటే దానికున్న స్వభావం పోతుందనమాట ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్‌ని ఇలాగా కొంచెం మిక్స్ చేసుకుంటూ, కలుపుకుంటూ, మొత్తం ఎంత అయితే మనం ఎయ్యాలనుకున్న ఫ్రూట్స్‌ని అంతా కూడా అందులో ఏసేసి శుభ్రంగా కలిపేయాలి. ఇలా కలిపేసేసిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లో ఒక నైట్ అయ్యాక వదిలేసేయాలండి. సో, ఇది డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌లో పెట్టిందంటే మాత్రం దానికున్న నేచర్ ఫ్లేవర్ మొత్తం కూడా పోతుందనమాట. వేడి పాలకి డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేసినట్లయితే. సో, ఆ చిక్కదనం మీకు తెలుస్తదనమాట. ఇలా కలిపేటప్పుడు అది క్రీమ్ మిల్క్ అది ఎలా ఉన్నది, ఫ్రూట్స్ బాగా మిక్స్ అయ్యాయా లేదనేది మనకి తెలిసిపోతుందనమాట. ఫ్రూట్స్ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే కొంచెం ఎక్కువగా
వేసేసుకొని మనం కన్వీనియంట్గా, అంటే మనం సలాడ్ ఎక్కువ తాగాలి, ఫ్రూట్స్ తక్కువ తినాలనుకుంటే ఫ్రూట్స్ తగ్గించుకోవచ్చు. లేదు మనం ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, మిక్స్డ్గా ఉండాలనుకుంటే 2 కాంబినేషన్లు కూడా మీ క్వాంటిటీ, మీ తినే బట్టి అయితే ఇవి వేసేసుకోవచ్చు. సో సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని కూడా దీంట్లో వాడుకోవచ్చు, సమ్మర్ అయినా కాదు. సో దీన్ని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో చాలా డేస్ అయితే ఉంటుందండి.